సో స్మాల్ ఆనియన్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఇందులో మనం స్మాల్ ఆనియన్స్ తీసుకున్నాం, చిన్న ఉల్లిపాయలు. సో వీటిని కొంచెం గ్రైండ్ చేసుకుందాం. జస్ట్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా బిచ్చా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో మనకి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లిని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కచ్చా బిచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇందులో కొంచెం నీళ్లు కూడా పోసుకుందాం. ఆ ఉల్లిపాయలో ఉండే ఆ రా స్మెల్ పోవడానికి కొంచెం ఇలా సాటే చేసుకుందాం. ఈలోపు కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరిని కూడా మనం కాస్త గ్రైండ్ చేసుకోవాలి. సో నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. లేదు కొబ్బరి పాలు ఉంటే కొబ్బరి పాలు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ ఆనియన్ పేస్ట్లోని కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాం, కొబ్బరి పాలు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త పసుపు, మిరియాల పొడి వేసి మిక్స్ చేసుకుందాం. ఈ టైంలో పసుపు కూడా బాగా హెల్ప్ చేస్తుంది, స్టీమింగ్ బాగా హెల్ప్ చేస్తుంది. సో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా స్టీమ్ పట్టడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే చాలా రకాల బ్రీతింగ్ టెక్నిక్స్ అన్నవి మనం రోజు చూస్తూ ఉంటాము. అండ్ అలాంటి బ్రీతింగ్ టెక్నిక్స్ ఏంటంటే మనకి యోగాలో నేర్పిస్తూ ఉంటారు కదా, అవి ఫాలో అయితే కూడా బ్రీతింగ్ సక్రమంగా జరుగుతుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆల్మోస్ట్ మన సూప్ బాగా బాయిల్ అయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని స్మాల్ ఆనియన్ సూప్ రెడీ అయిపోయింది. స్మాల్ ఆనియన్ సూప్ కి కావలసిన పదార్థాలు: ధనియాల పొడి అర టీ స్పూన్, జీరా పొడి పావు టీ స్పూన్, మిరియాల పొడి పావు టీ స్పూన్, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, కారం పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, కరివేపాకు కొద్దిగా. స్మాల్ ఆనియన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో సాంబార్ ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి అందులో వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయల పేస్ట్ వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత సరిపడే నీళ్లు పోసి కొబ్బరి పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి.
ఆ తర్వాత ధనియాల పొడి, జీరా పొడి, పసుపు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు మరగనివ్వాలి. సూప్ బాగా మరిగాక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్మాల్ ఆనియన్ సూప్ రెడీ.